శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి మాల ధరించిన శివస్వాములకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు ఆలయ అధికారులు కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం అన్నదాన పానీయాలు ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా సౌకర్యాలు బాగున్నాయంటున్న శివస్వాములతో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీశైల బ్రహ్మమ్మ మల్లికార్జున స్వామి సన్నిధిలో మనతో మాట్లాడడానికి, పిన్నెర్ల మాచర్ల ఎమ్మెల్యే మనతో మాట్లాడడానికి మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఆచరిస్తున్నాం. ముందు రోజు ఇక్కడికి వచ్చేసి తెల్లవారుజామున మహాశివుని దర్శించుకొని ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా కూడా అన్ని చోట్ల బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పేదవారికి ఇదే రకంగా అందాలని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రాబోయే 2024 ఎలక్షన్స్ ఏదైతే జరుగుతుందో ప్రజలకు అండగా, పేదవారికి అండగా, పేదవారి యొక్క పక్షాన పేదవారి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో ఆయురారోగ్యాలు మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని, మా పల్నాడు ప్రాంత ప్రజలందరూ, రైతులందరూ కూడా సుఖశాంతులు ఉండాలని కూడా మహాశివుని కోరుకోవడం జరిగింది. గతంలో ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం ఎలా ఉంది? గతంలో ఇప్పటికి కూడా చాలా వరకు అన్ని చోట్ల కూడా ఇంటర్ రోడ్స్ కానివ్వండి, ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి చాలా డెవలప్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ శ్రీశైలంలో చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. క్రమేణా కూడా చేసుకుంటూ పోతూ ఉన్నట్టు కనిపిస్తుంది. నేను 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నేను వస్తున్నాను. కానీ ఈ 5 ఇయర్స్లో చాలా కూడా చూస్తూ ఉంటే కొత్త కాటేజీలు కానివ్వండి, సైడ్ అంటే ట్రాఫిక్కి వచ్చే భక్తులు ఇబ్బంది లేకుండా రోడ్స్ కానివ్వండి అన్నీ కూడా ఏర్పాటు ప్రమాదం. అది ఓవరాల్గా ఉన్నటువంటి శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి సన్నిధిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు.